తమది సిద్ధాంత బలమున్న పార్టీ అని గొప్పలు చెప్పుకునే బీజేపీ సైతం సాంప్రదాయ రాజకీయాలనే చేస్తోందా? గెలుపు గుర్రాలంటూ వలస నేతలను భుజానికెత్తుకుంటోందా? ఎన్నికల టైంకి దిగుతున్న పారాచూట్ నేతలకే టికెట్లు ఇస్తోందా? ఏళ్ల తరబడి నమ్ముకున్న నేతల పరిస్థితి ఏంటి? మూల సిద్ధాంతాలను మూలన పడేశారా? నిన్న మొన్న వచ్చిన వరకే పట్టం కడుతూ ఉండడం దేనికి సంకేతం? రాబోయే లోక్సభ ఎన్నికలకు తెలంగాణలో బీజేపీ టికెట్లు మొదటి జాబితాపై సీనియర్ల అసంతృప్తి కార్చిచ్చులా రాజుకుంటోంది. ఇన్నాళ్లు కష్టమొచ్చినా నష్టమొచ్చినా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలకు టికెట్టు దక్కకపోవడంతో వేరే పార్టీల వైపు చూస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సిద్ధాంత బలమున్న పార్టీలో వలస నేతలకు టికెట్లు కేటాయించడంతో ఇంతకాలం పార్టీని నమ్ముకున్న వాళ్లు రగిలిపోతున్నారు. నాగర్ కర్నూల్ టికెట్ అప్పటికప్పుడు పార్టీలో చేరిన సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్కు కేటాయించారు. దీంతో అప్పటి వరకు ఆ స్థానంపై ఆశలు పెట్టుకున్న పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి తీవ్ర అసంతృప్తితో ఉండడమే కాకుండా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఆమె త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ప్రచారము జరుగుతోంది. అదేవిధంగా జహీరాబాద్ టికెట్ సైతం అప్పుడే పార్టీలో చేరిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్కు కేటాయించడంపై మాజీ బీజేపీ నేత కరడుగట్టిన హిందుత్వవాది ఆలే నరేంద్ర కుమారుడు భాస్కర్తో పాటు అదే సీట్ను ఆశించిన దివంగత కాంగ్రెస్ నేత మొగలిగుండ్ల బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డిలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మల్కాజ్గిరి టికెట్ను ఈటెల రాజేందర్కు కేటాయించడంపై బీజేపీ హార్డ్ కోర్ నాయకుడిగా పేరున్న మురళీధర్ రావు సైతం అసంతృప్తి గలం విప్పారు. ఒక అడుగు ముందుకు వేసి త్వరలో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మురళీధర్ రావు జాతీయ స్థాయిలో బీజేపీ కమిటీలో పనిచేశారు. మధ్యప్రదేశ్కు ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ఈసారి లోక్సభలో ప్రవేశించాలని ఎంతో ఆశ పెట్టుకున్నారు. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో ఇటీవల ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇక్కడి నుంచే టికెట్ ఆశించిన మరో నాయకుడు మాజీ మంత్రి సీనియర్ నాయకుడు తూళ్ల దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్. మరో నేత మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్లు కూడా అసంతృప్తి చెందుతున్నారు. ఈ క్రమంలో ఈటెల రాజేందర్కు ఎంతవరకు సహకరిస్తారో అనే సందేహం కలుగుతోంది. స్థానికులకు కాదని ఈటెలకు టికెట్ ఇవ్వడంపై మల్కాజ్గిరిలో బీజేపీ శ్రేణులు సైతం పట్టీ పట్టనట్టు ఉన్నారని తెలుస్తోంది. మల్కాజ్గిరి స్థానం దక్కకపోవడంపై తూళ్ల వీరేందర్ గౌడ్ బీజేపీని వీడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీరేందర్ గౌడ్కు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించినా ఇవ్వలేదు. మరోవైపు హైదరాబాద్ టికెట్ అప్పటి వరకు ఎవరూ ఊహించని కొంపెళ్ల మాధవీలతకు కేటాయించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. విరంచి హాస్పిటల్స్ అధినేతగా ఆమెపై కోవిడ్ సమయంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అదే సీటును ఆశించిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే కరడుగట్టిన హిందుత్వవాది రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయడానికి బీజేపీలో మగాడెవరూ లేరా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకోవైపు మొదటి జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై కొందరు సీనియర్లు పార్టీపై గుర్రుగా ఉన్నారు. ఆదిలాబాద్ సిట్టింగ్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు పేరు మొదటి లిస్టులో లేకపోవడంతో రగిలిపోతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన 4 ఎంపీలలో 3కి తిరిగి టికెట్ కేటాయించారు. సోయం బాపురావుకు మాత్రం కేటాయించలేదు. రెండో జాబితాలో కూడా బాపురావు పేరు ఉంటుందో లేదో కూడా సందేహమే. స్థానిక నేతలు బాపురావు మీద అసంతృప్తితో ఉండడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 4 బీజేపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో సోయం బాపురావుపై వ్యతిరేకత ఉన్నట్టు సమాచారం.
ఇదే క్రమంలో మహబూబ్నగర్ టికెట్పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ సీనియర్లు ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికే చెందినవారు కావడం విశేషం. మాజీ మంత్రి సీనియర్ నేత డీకే అరుణ, మరో సీనియర్ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. రేసులో నువ్వా నేనా అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఈసారి తమకే టికెట్ అని పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న డీకే అరుణ మొదటి జాబితాలో తన పేరు లేకపోవడంతో రెండో జాబితాపై ఆశలు పెట్టుకున్నారు. ఇదే విధంగా మెదక్ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తనకి టికెట్ ఖరారు చేయకపోవడంతో అసంతృప్తిలో ఉన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా వలస నేతలకే బీజేపీ ప్రాధాన్యమిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. నల్గొండ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని, ఖమ్మం నుంచి మరో వలస నేత కోసం ఎదురు చూస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహబూబాబాద్ నుంచి హుస్సేన్ నాయక్, వరంగల్ నుంచి మాజీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ను రంగంలోకి దింపాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర కీలక నేతలు వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. తొలి విడత టికెట్ల పంపకం తర్వాత బీజేపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే బీజేపీ పూర్తిగా తమ వారి కంటే బయట వారినే ఎక్కువగా నమ్ముకుంటోందన్న అభిప్రాయం సొంత పార్టీలోనే వినిపిస్తోంది. బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితాకే ఇన్ని అసంతృప్తులు బయటపడితే రెండో జాబితాలో ఇంకెన్ని అసంతృప్తులు బయటపడతాయో చూడాల్సి ఉంది.